హాయ్ హలో వెల్కమ్ టు ఎంటెక్ రవి తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో టైప్ కన్వర్షన్స్ అంటే మనకు ప్రీవియస్ క్లాస్లో డేటా టైప్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం. సో ఈరోజు ఆ డేటా టైప్కి సంబంధించి ఏ విధంగా మనం ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి కన్వర్ట్ చేస్తాము, అది ఏ విధంగా మనకు రిజల్ట్ అనేది వస్తుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో మన టాపిక్ ఈజ్ టైప్ కన్వర్షన్స్. Sometimes you have need to convert a value with the one data type to another data type. To convert the one data type to another data type is known as conversions. What mean by conversion? Conversions అంటే ఏంటి అంటే ఏదైనా ఒక వాల్యూస్ ని ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్ కన్వర్ట్ చేయడాన్ని కన్వర్షన్స్ అంటారు. The mainly using the two types of the conversions. మనం C language లో two types of conversions అనేవి ఉన్నాయి. అవి implicit conversions and explicit conversions. Implicit conversions, explicit. What mean by implicit and explicit means? Implicit conversions then automatically convert. ఏదైనా ఒక డేటా టైప్ ని ఆటోమేటిక్ గా కన్వర్ట్ చేస్తే దాన్ని ఇంప్లిసిట్ కన్వర్షన్స్ అంటారు. బై యూజింగ్ కంపైలర్ మనం డేటా టైప్ ఇస్తాం, ఆ డేటా టైప్ ని మనము కంపైలర్ అనేది కన్వర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు అసైన్ చేస్తారో, వాల్యూని అసైన్ చేస్తారో అప్పుడు కంపైలర్ అనేది డేటా టైప్ కన్వర్షన్ అనేది జరుగుతుంది. ఎక్స్ప్లిసిట్ మీన్స్ మాన్యువల్ కన్వర్షన్స్, అంటే మాన్యువల్ గా మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆల్రెడీ కన్వర్ట్ చేస్తాం బై యూజింగ్ పారాంథసిస్. ఒక పారాంథసిస్ సింబల్స్ ద్వారా మనం వాల్యూని చేంజ్ చేయడాన్ని ఎక్స్ప్లిసిట్ అంటారు. జనరల్ గా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ హాష్ ఇన్పుట్ std డైవర్ట్ డాష్ ఒక హెడర్ ఫైల్స్ మెయిన్ మెథడ్ నెక్స్ట్ int x is equal to 4 అంటే ఇదేంటి ఇంటీజర్ వాల్యూ, ఇంటీజర్ డేటా టైప్ x అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకుంది. వాల్యూ ఎంత 4, y is equal to 2, ఫ్లోట్ z is equal to 4/2. జనరల్ గా మనకు 4/2 ని డివైడ్ చేస్తే 4 1 జార్ 4 2 జార్ ఎంత వస్తుంది, రిజల్ట్ 2 వస్తుంది. కానీ ఇక్కడ నేను ఏమంటాను, ఫ్లోట్ z is equal ఆటోమేటిక్ గా ఈ రిజల్ట్ అనేది దేంట్లో కన్వర్ట్ అవ్వాలి, ఫ్లోట్ వాల్యూ కన్వర్ట్ అవ్వాలి అని చెప్పాను. ఫ్లోట్ z is equal to 4/2 అని చెప్పాను. సో ప్రింట్ దాన్ని ప్రింట్ చేసేటప్పుడు ఏం చెప్పాను, ఇక్కడ ఫార్మాట్, ఇక్కడ ఏ ఫార్మాట్, పర్సెంటేజ్ ఎఫ్ అంటే ఏ ఫార్మాట్, ఫ్లోట్ ఫార్మాట్. సో ఈ ఫ్లోట్ ఫార్మాట్ ని యొక్క z అనే వేరియబుల్ లో ప్రింట్ చేయాలి అని చెప్పాను. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా కంపైల్ ఏం చేస్తుంది, కన్వర్ట్ చేస్తుంది బై యూజింగ్ ఇంప్లిసిట్. సో ఇప్పుడు ఇక్కడ ఈ printf ఫంక్షన్ బేస్ చేసుకొని మనం బేస్డ్ ఆన్ ఇంప్లిసిట్ కన్వర్షన్ చేస్తే, ఈ యొక్క ఇంప్లిసిట్ కన్వర్షన్ చేసేంత 4/2 ని చేసేంత 2 అనేది వస్తుంది. సో జనరల్ గా ఇక్కడ నేను ఏం చెప్పాను, అది ఏ డేటా టైప్ కింద మెన్షన్ చేశాను, ఫ్లోట్ డేటా టైప్ కింద మెన్షన్ చేశాను. ఫ్లోట్ డేటా టైప్ పర్సెంటేజ్ చేసుకొని ప్రింట్ చేస్తే ఎంత వస్తుంది, యూజింగ్ 2.00000 బికాజ్ ఆఫ్ 6 డిజిట్స్. సో ఈ 6 డిజిట్స్ బేస్ చేసుకొని ఫ్లోట్ కన్వర్షన్ ఇంప్లిసిటీ అనేది జరుగుతుంది. అది ఎక్స్ప్లిసిటీ అయితే ఏ విధంగా జరుగుతుంది అంటే బై యూజింగ్ మాన్యువల్ గా మనం ఎంటర్ చేస్తాం. ఫ్లోట్ x is equal to float of 4. జనరల్ గా 4 అనేది ఏంటి, ఇంటీజర్ వాల్యూ. సో ఇప్పుడు ఆ 4 వాల్యూ దేనికి కన్వర్ట్ చేస్తాం, ఫ్లోట్ వాల్యూకి చేసాము. సో ఫ్లోట్ వాల్యూ చేసాం కాబట్టి ఎంత, printf percentage f x value return statement of 0. సో ఇప్పుడు క్లోజ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఫ్లోట్ వాల్యూని మాన్యువల్ గా ఫ్లోట్ వాల్యూ చేసాం. సో ఇప్పుడు జనరల్ గా 4 అనేది ఇంటీజర్, ఆ ఇంటీజర్ అనేది చేసాం, ఫ్లోట్ వాల్యూ చేసాం, ఫ్లోట్ వాల్యూని ప్రింట్ చేసాం. సో ఇప్పుడు ఏమొస్తుంది 4. ఇది కూడా మీకు నోట్స్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది, ఒకసారి మీరు దాన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంటెక్ రవి తెలుగు యూట్యూబ్ ఛానల్.